నమస్కారం మిత్రులారా, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఒక నిమిషం స్పాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశంలో స్వదేశీయంగా తయారైన అత్యాధునిక యుద్ధ విమానం తేజస్ జెట్కు సంబంధించి జరిగిన క్రాష్పై ఒక పూర్తి కేస్ స్టడీ. ఈ ఘటన వెనుకున్న అసలు కారణాలు, ఇందులో దాగున్న టెక్నికల్ అంశాలు, అలాగే భారత వైమానిక దళంపై దీని ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకుందాం. తేజస్ అంటే ప్రకాశం అని అర్థం వస్తుంది. ఇది భారతదేశం పూర్తిగా స్వదేశీయంగా రూపొందించిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. దీన్ని హెచ్ఏఎల్ తయారు చేయగా డిఆర్డిఓ మరియు ఏడిఏ కలిసి దీన్ని డిజైన్ చేశాయి. ఈ జెట్ ప్రత్యేకత ఏంటంటే ఇది తక్కువ బరువుతో, ఎక్కువ వేగంతో, అత్యాధునిక రాడార్ సిస్టమ్స్తో పనిచేస్తుంది. ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ జెట్, అంటే శత్రు విమానాలపై దాడి చేయడం, బాంబుల దాడులు, సర్వైలెన్స్ మిషన్లు చేయడం వంటి పనులను ఒక్కదానితో భారత వాయుసేనకు చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఎందుకంటే విదేశీ విమానాలపై ఆధారపడకుండా మన దేశంలోనే తయారీ జరగడం వల్ల రక్షణ రంగంలో స్వయం ఆధారత పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఒక ట్రైనింగ్ మిషన్ సమయంలో తేజస్ జెట్ క్రాష్ అయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. విమానం రొటీన్ ట్రైనింగ్ ఫ్లైట్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైలట్ అనుభవజ్ఞుడే అయినా అకస్మాత్తుగా విమానం నియంత్రణ తప్పింది. అదృష్టవశాత్తు పైలట్ సమయానికి ఈజెట్ కావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈ క్రాష్ వెనుక అసలు కారణం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసులో ఉంది. పరిశీలకుల ప్రకారం దీనికి ప్రధానంగా టెక్నికల్ ఫెయిల్యూర్ కారణం అయ్యుండవచ్చని అనుమానిస్తున్నారు. ఆధునిక యుద్ధ విమానాలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నియంత్రణ వ్యవస్థలపై పనిచేస్తాయి. ఫ్లై బై వైర్ సిస్టంలో ఎలాంటి చిన్న లోపం వచ్చినా విమానం కంట్రోల్ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సెన్సార్ లోపం, సాఫ్ట్వేర్ గ్లిచ్ కూడా కారణంగా ఉండొచ్చు.